నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని మేడి శంకర్ కోరారు. గ్యాస్ పొయ్యి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మేడి శంకర్ గురువారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి గ్యాస్ పొయ్యి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చర్లపల్లిలో తాను సర్పంచ్గా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధి తప్ప ఆ తర్వాత 2 ప్రభుత్వాలు మారినప్పటికీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు. చర్లపల్లి మొత్తం అభివృద్ధిలో వెనుకబడిపోయిందని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. ఓట్లు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకు వచ్చే రాజకీయ పార్టీల నాయకులకు ఓటుతోనే బుద్ధి చెప్పాలని కోరారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కరించడానికి తాను నిరంతరం అందుబాటులో ఉంటానని, గ్యాస్ పొయ్యి గుర్తుపై ఓటు వేసి తనను కార్పొరేటర్గా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలిచాల రమేష్, టంగుటూరి వెంకన్న, భిక్షం, పెరిక రాజ్ కుమార్, పిన్నపరెడ్డి మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓకే ఫిబ్రవరి 11వ తారీఖున జరిగే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను. చర్లపల్లి యువత ప్రజలు ఆశీర్వదించి అభివృద్ధికి సహకరించాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన చర్లపల్లి ప్రజలారా, నేను సర్పంచ్గా ఉన్న కాలంలో జరిగిన అభివృద్ధే తప్ప ఈ మధ్యకాలంలో 2 ప్రభుత్వాలు మారినా కూడా ఎక్కడేసినటువంటి గొంగలు అక్కడనే ఉంది. అయినా ఓట్లప్పుడే ప్రజలు గుర్తుకొస్తారు. ఈ పార్టీలకు, నాయకులకు ఓట్లు అయిపోగానే ఈ ప్రజల్ని పట్టించుకోవడం లేదు. ఇంకా ఇండ్లు లేనోళ్ళు, పింఛన్లు లేనోళ్ళు, రేషన్ కార్డు లేనోళ్ళు చాలామంది ఉన్నారని ఇప్పుడు నేను ఇంటింటి ప్రచారంలో తెలిసింది. నేను ఇస్తున్నా, ఖచ్చితంగా నేను ఒక ఫోన్ కాల్తో మీ సమస్య పరిష్కారం చేస్తానని, నా యొక్క గ్యాస్ గుర్తు మీద మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతా ఉన్నాను.